సార్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి అప్పట్లో నక్సలైట్లు కాల్ చేశారు ఆయన్ని అని చెప్పి సహజంగా అందరికీ తెలిసినటువంటి అంశం. 95లో 95. సో ఆయన కాబోయేటువంటి సీఎం అని అప్పట్లో బాగా ఉండేది. సీఎం కాకుండా కొంతమంది కుట్రబడినారు ఆయన మీద. రాయలసీమకు సంబంధించి ప్రత్యేకించి కడపకు సంబంధించినట్టు కొంతమంది సుపారీ ఇచ్చి ఆయన మర్డర్ చేయించారు అనేది ఒక స్పెక్యులేషన్. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే మీరు చెప్పినవి పేపర్లో వచ్చినాయండి, ఆ తరహా కథనాలు వచ్చినాయి. అయితే దీనికి కౌంటర్గా తెలుగుదేశం వాళ్ళు చంపించేశారు అనే ప్రచారం కూడా జరిగింది. మాగుంట హత్య వెనకాల కుట్రదారుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి టెంట్లు వేశారు. అప్పుడు ఏది ఒంగోలు ప్రకాశం భవన్ ఎదురుకుండా టెంట్లు వేసి నిరాహార దీక్షలు కూడా జరిగినాయి. అంటే వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది దీనిలో, అది రాజకీయపరమైన ఆరోపణ అది ఒక ఆరోపణ. రాజకీయపరం ఉంది, ఇది కూడా రాజకీయపరమే. అదేమో విత్ ఇన్ కాంగ్రెస్ మీరు చెప్తారు, విత్ ఇన్ కాంగ్రెస్. అదేమో బయట ఎక్స్టర్నల్ కాంగ్రెస్ టీడీపీ మీద బురజల్లే ప్రోగ్రాం అది. ఇది రెండూ జరిగినాయి. ఈ రెండు కథనాలు ప్రచారంలోకి వచ్చినాయి. ఈ అనుమానాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. చాలామంది ఇది నిజమని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది మీరు చెప్పిన యాంగిల్ కూడా. ఆ రోజు మర్డర్ జరగకపోతే సీఎం అయ్యే కెపాసిటీ అప్పుడు ఉందా? ఆ వాతావరణం ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర, అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి చాలా దగ్గర అయ్యాడు ఆయన అనేది వాస్తవం. ఏఐసిసి సమావేశాలకు భోజనం ఏర్పాట్లు అవన్నీ ఆయనే చూసుకున్నాడు. తిరుపతిలో జరిగిన ఆ సమావేశాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు ఆయనే నిర్వహించాడు. ఆ టైంలో ఆయన పేరు మారుమోగింది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, ఆయన నియోజకవర్గ పరిధిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంపీగా ఆయనకు చాలా పేరు వచ్చింది. ఏది మంచినీటి పంపిణీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక కార్యక్రమాలు ఇండివిజువల్గా టేకప్ చేశాడు ఆయన. చారిటబుల్ ట్రస్ట్ లాంటిది పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఆ ఏరియాలో ఆయనకు మంచి ఇమేజ్ వచ్చేసింది. ఈ ఇమేజ్కి తోడు అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండటం కోసం ఒక పత్రిక కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలు ఆయనే చూస్తున్నాడు ఉదయం. అలాగే ఆంధ్రపత్రికని రివోపెన్ చేసే ప్రోగ్రాం కూడా భుజానికి వేసుకున్నాడు ఆయన. ఆంధ్రపత్రికని రివోపెన్ చేయడానికి ఇక్కడే మన హైదరాబాద్లో ఈ బేగంపేట రోడ్లోనే ఒక ఆఫీస్ తీసుకుని కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టాడు స్ట్రైట్ వైడ్గా స్టాఫ్ కోసం, ట్రైనీస్ కోసం అని చెప్పి ఒక టెస్ట్ పెట్టారు. ఇదంతా నడుస్తున్న టైంలోనే ఎన్టీ రామారావు గెలవటం 94లో. గెలిచిన మరుక్షణం ఆయన మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టడం. ఈ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత ఈయన ప్రధాన వ్యాపారం లిక్కర్ బిజినెస్. అవును. ఈయన లిక్కర్ మీద వచ్చిన డబ్బులతో ఈ పత్రికా నిర్వహణలు ఇవన్నీ పెద్దగా ఆయనకి భారంగా అనిపించేవి కాదు. అవును. సరే, ఒకటి పత్రికా నిర్వహణ, పత్రికల రంగంలోకి ఎంటర్ అయ్యారనంటే ఖచ్చితంగా సీఎం కావాలనేటువంటి ఒక లక్ష్యం అయితే ఆయనకు ఉండేది అప్పట్లో. డెఫినెట్గా. అంటే ఆయనకు ఉన్నట్టుగా ఆయన ఎక్కడా ఎక్స్పోజ్ కాలేదు, కానీ ఆ ప్రోగ్రాం ఉంది, అధిష్టానానికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి సీఎం పదవి కోసం యాస్పిరేటర్స్ చాలామందికి ఇతను ఒక పోటీదారుగా కనిపించే అవకాశం ఉంటుంది కదా. సో అప్పుడున్న యాస్పిరెంట్స్ ఎవరెవరు సార్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పోటీగా? ఇప్పుడు అంతకంటే చాలా ముందు నుంచి సీఎం పదవి మీద కన్ను వేసి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపికైన మొదటి రోజు నుంచి ఆయన సీఎం కావాలి అనే ప్రోగ్రాంలోనే ఉన్నాడు. ఒకసారి ఆయన రాజకీయ ప్రయాణం కనుక చూస్తే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ తనకంటూ ఒక మనిషి ఉండాలి అనేటువంటి ఒక డిజైన్ చేసుకున్నాడు. ఆయన పేరు పెట్టి కూడా పిలుస్తారు ఎక్కడికి పోయినా కానీ. అంతే. లేదు, ఆయన మనుషులు ఉంటారు ప్రతి జిల్లాలో. వాళ్ళ మనుషుల్ని కూడా ఈయన పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంటుంది. ఆ సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు స్ట్రైట్ వైడ్. ఒక ఎమ్మెల్యేకి అక్కర్లేదు అది. అక్కడ రాయలసీమలో ఇంకొక ఆస్పిరెంట్ ఎవరు సార్? కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా? విజయభాస్కర్ రెడ్డి ఆస్పిరెంట్ అని చెప్పలేమండి. ఆల్రెడీ చేసున్నాడు. ఆయన విచిత్రం ఏంటంటే ఆయన పొలిటికల్ కెరియర్లో ఆయన 2 సార్లు ఎన్టీ రామారావుకి వెండిపళ్ళెంలో పెట్టి అధికారం అప్పచెప్పినటువంటి ఒక రికార్డు ఉంది ఆయనకి. అయితే ఆ టైంలో ప్రధానంగా వైఎస్ఏ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆస్పిరెంట్గా. మొదటి నుంచి యుద్ధం చేస్తున్నాడు ఆయన.
యుద్ధరంగంలో ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ రోజు వచ్చిన స్పెక్యులేషన్స్లో మాగుంట సుబ్రహ్మణ్యుడిని సీఎం అవుతాడు, పోటీ లేకుండా చేయాలని కడపలో నుంచి కొంతమంది సుపారీ ఇచ్చారు అని అంటే ఎవరి మీద అనుమానించాలి? వైఎస్ మీదే డౌట్ ఉండాలండి. అంతకు మించి వేరే అవకాశాలు లేవు. ఇంకెవరున్నారు? మైసూరారెడ్డి ఉన్నాడు ఆ ప్రాంతం నుంచి. అప్పటికి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఆయన పోటీదారు అయి ఉండే అవకాశం లేదు. కానీ ఆయన కూడా అన్నాడు ఒక మూమెంట్లో, నేను కూడా సీఎం ఆస్పిరెంట్ నేనని ఒక మూమెంట్లో అన్నాడు. అంటే అది జనరల్గా వస్తాయి, ఇలా లాక్కుని అవుదాము అనేటువంటి ప్రోగ్రాంలో లేడు ఆయన. అందుకని ఈయన ఒక్కడి మీదే ఉండాలి, కానీ అది అందులో పూర్తి వాస్తవం ఉందనే నేనైతే అనుకోవడం లేదు. ఓకే, కానీ ఇది ఒక స్పెక్యులేషన్, వాంటెడ్గానే పుట్టించి ఉండొచ్చు కూడా. దీనిలో భాగంగానే చంద్రబాబు హస్తం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈయన్ని ఎలిమినేట్ చేయాలి, ఈ ఏరియాలో ఇతను ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో ఇతను టార్గెట్ చేశారు అనే మాట కూడా వినిపించింది. తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ చేస్తూ టెంట్లు వేసి నిరాహార దీక్షలు కూడా జరిగినాయి అక్కడ. సో ఇవన్నీ రాజకీయపరమైనటువంటి ఒక క్లెషన్స్ అనుకుందాం. వాస్తవం రియల్ ఏం జరిగింది? ఇది యాక్చువల్గా పీపుల్స్ వార్ వాళ్ళు చేసిన పని అండి. ఆ టైంలో పీపుల్స్ వార్ పార్టీకి చెందినటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల కార్యదర్శి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు రాజమండ్రిలో. ఆయన ఒరిజినల్ పేరు చలం, పార్టీ పేరు సుధాకర్, అప్పటి పార్టీ పేరు. ఆ మధ్య చర్చలకు వచ్చాడు ఆయన. ఆ మధ్య ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సలైట్లతో చర్చలు జరిపినప్పుడు వచ్చినటువంటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా వచ్చిన వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నాడు. ఆయన అప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు రాజమండ్రిలో. ఆయనతో పాటు రీజనల్ కమిటీలో ఉన్నటువంటి అశోక్ అనే ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసాడు, ఏదో ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నాడు. ఆయన కూడా అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు అప్పుడు. ఇలా వీళ్ళందరినీ విడిపించుకోవాలి అని అనుకుంది పార్టీ. విడిపించుకోవాలి అనుకున్నప్పుడు ఆ టైంలో ఒక కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని బెదిరించడం ద్వారా మా నాయకుల్ని విడుదల చేయండి అని అడగటం అనేది ఒక ప్రోగ్రామ్గా ఉండేది. మీకు గుర్తుండేది అయితే నిమ్మలూరు భాస్కర్ రావుని వైజాగ్లో అరెస్ట్ చేశారు 91 ఆ ప్రాంతాల్లో. ఆయన్ని, పురుషోత్తమని ఇంకొక అతని వైఫ్ని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వైజాగ్ జైలుకి తరలించారు. అప్పుడు శివశంకర్ గారి అబ్బాయి పి శివశంకర్, కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్, ఆ సుధీర్ కుమార్ని కిడ్నాప్ చేశారు ఇక్కడే హైదరాబాదులో. ఓకే, హైదరాబాదులో కిడ్నాప్ చేసి ఆయన్ని తీసుకెళ్ళిపోయి భాస్కర్ రావుని, పురుషోత్తంని, ఆవిడ్ని, ముగ్గురిని వదిలిపెట్టాలి అని డిమాండ్ పెట్టారు. ఫైనల్గా ప్రభుత్వం వాళ్ళ ముగ్గురిని వదిలేసింది. ఆయన్ని అంటే ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఆయన్ని వదిలేసింది, వీళ్ళ ముగ్గురిని వదిలేసింది. నక్సలైట్లు సుధీర్ కుమార్ని వదిలేశారు. ఇది జరిగింది. ఇది అందరికీ గుర్తున్నటువంటి విషయం. కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసింది హైదరాబాదులో. పైగా సెక్రటేరియట్కి కూతవేటు దూరంలో జరిగింది ఆ కిడ్నాప్. చాలా సెన్సేషన్ అయింది ఆ టైంలో. తర్వాత సుధీర్ కుమార్ చనిపోయాడు అనుకోండి. ఇది ఇలాగ ఒక కిడ్నాప్ చేయటం ద్వారా తమ నాయకులను విడుదల చేసుకోవాలి అని పీపుల్స్ వార్ పార్టీ భావించి మాగుంట సుబ్రహ్మణ్యుడికి ఉన్నటువంటి పలుకుబడి, అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రకారం